విశ్వదర్పణంకు స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది వెంకట ఉత్తర. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తన టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇండియా టిబెట్ సరిహద్దు ప్రాంతంలో మొట్టమొదటి గ్రామంగా 3800 మీటర్లు అంటే 12,467 అడుగుల ఎత్తులో ఉత్తరకాశీ రాష్ట్రంలో ఉన్న జాదోంగ్ గ్రామాన్ని పునర్నిర్మించాలని అనుకుంటోంది. పునర్నిర్మాణం అని ఎందుకు అనవలసి వచ్చిందంటే 1962 ఇండో చైనా యుద్ధ సమయంలో ఈ గ్రామాన్ని ప్రజలు పూర్తిగా ఖాళీ చేసి చుట్టుపక్కల ఉన్న దుండా, బగోరి, హర్షిల్ లాంటి ఊళ్ళకు వలస వెళ్ళిపోయారు. అప్పటి నుంచి జాదోంగ్ గ్రామం నిర్మాణ విషయమై శిథిలమైపోయింది. 1962 యుద్ధానికి ముందు ఇది వ్యాపారానికి కేంద్రంగా ఉండేదిట. టిబెట్లో వాణిజ్య సంబంధాలు కలిగి ఉప్పు మరియు ఆభరణాలకు బదులుగా ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, ఉన్ని వ్యాపారం చేసేవారట. అంతవరకు అక్కడ జాన్బోటియా అనే తెగల వారు నివసించేవారు. ప్రస్తుతం ఆర్మీ మరియు ఇండో టిబెటన్ బార్డర్ పోలీసుల స్థావరంగా ఈ గ్రామం పనిచేస్తోంది. 3.6 కోట్ల ప్రణాళికతో ఉత్తరకాశీ రాష్ట్రంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ద్వారా జాదోంగ్ గ్రామం ఒక టూరిస్ట్ హాట్స్పాట్గా మారిపోతుంది అంటున్నారు. ప్రభుత్వం పునరుద్ధరించాలని చూస్తున్న 5 గ్రామాల్లో ఇదే మొదటిది అవుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం 150 సంవత్సరాల క్రితం నిర్మించిన గర్తాంగ్ గలీ అంటే వారసత్వ చెక్కమెట్ల వంతెన, దాని సమీపంలోని హవాబెండ్ వద్ద వ్యూ పాయింట్లను అభివృద్ధి చేస్తోంది. అంతేకాక గ్రామానికి ఒక ప్రవేశ ద్వారం, శ్రీకంఠ హిమాలయన్ రేంజ్ వ్యూ పాయింట్లను కూడా నిర్మిస్తున్నట్లు అధికారులు చెప్పారు. పూర్వపు స్థానిక నివాసితులకు సంబంధించిన 6 ఇళ్లను హోమ్స్టేలుగా మార్చబోతున్నారని, పూర్తయిన తర్వాత ఈ హోమ్స్టేలను జిల్లా మ్యాజిస్ట్రేట్ నేతృత్వంలోని కమిటీ ఇంటి యజమానులకు అప్పగిస్తుందని, అక్కడ హోమ్స్టే నిర్వహణకు స్థానికులు శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధిని పొందుతారని చెప్పారు. పర్యాటక శాఖలోని సీనియర్ అధికారులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ గ్రామం ట్రెక్కింగ్, హైకింగ్, హోమ్స్టే, బర్డ్ వాచింగ్ ఇంకా ఆస్ట్రో టూరిజంలకు అనువుగా ఉంది. ఇప్పటికే అధికారుల పర్యవేక్షణలో ప్రవేశ ద్వారం, చెక్ పోస్ట్, హోమ్స్టేలు, వ్యూ పాయింట్స్ పనులు జరుగుతున్నాయి. ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి రివర్స్ మైగ్రేషన్ అంటే ఖాళీ చేసి వెళ్ళిపోయిన కుటుంబాలను వెనక్కి రప్పించడం చేయాలని, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం జాదోంగ్ని వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాంలో చేర్చింది. పర్యాటక కార్యదర్శి సచిన్ కుర్వే మాట్లాడుతూ మంచి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, గ్రామంలో నివాసం ఉండేవారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారని, అపారమైన అవకాశాలను ఈ ప్రాజెక్టు తిరిగి ట్రాక్లోకి తీసుకొస్తుందని చెప్పారు. ఇక్కడ రాబోయే ట్రెక్కింగ్, హైకింగ్, బర్డ్ వాచింగ్ కేంద్రాలు, హోమ్స్టేలు, వ్యూ పాయింట్స్, ఆస్ట్రో టూరిజంలు ముఖ్యంగా సాహసికులను, ప్రకృతి ప్రేమికులను, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఆస్ట్రో టూరిజంలో ఖగోళ శాస్త్ర పరిశీలనే కాక అందమైన చిక్కని చీకటిలో మంచుతో నిండిన హిమాలయాల నడుమ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ నక్షత్ర మండలాన్ని, అందులో వేల నక్షత్రాల గుంపుల్ని, వాటిలో మనదాకా కాంతిని సారించే పెద్ద పెద్ద నక్షత్రాల్ని, మినుకు అని దొంగ చూపులు చూసే చిన్ని నక్షత్రాలని చూస్తూ నక్షత్రాల కాంతిని ఆస్వాదించడం అంటే అబ్బా తలుచుకుంటేనే అద్భుతంగా ఉంది కదా. నక్షత్ర దర్శనంతో పాటు నిర్మలమైన వాతావరణం, స్వచ్ఛమైన చల్లని గాలితో సహజీవనం, ఆహా ఎంత బాగుంటుంది. ఇప్పుడే మనసు అక్కడికి వెళ్ళిపోతుంది కదా. ఖగోళ శాస్త్రాభిలాషులు, కవులు, భావుకులు చూడటానికి ఊవిళ్ళూరే ప్రదేశం అది. మీ మనోఫలకంపై చిత్రించబడిన ఈ అద్భుతాలన్నీ నిజంగా చూడాలంటే మరికొంత సమయం పడుతుంది. మరి అంతదాకా వేచి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేస్తారుగా. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.